పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు చాముండేశ్వరి. నేను ఫిషరీస్ యూనివర్సిటీలో ఫిషరీస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము ఆక్వాకల్చర్లో ఉపయోగించే బయోఫిల్టర్స్ గురించి తెలుసుకుందాము. వాటిలో రకాలు, వాటి వల్ల యూజెస్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుంటాము. సాధారణ చెరువుల్లో లాగా మూసి ఉన్న వ్యవస్థలో అంటే క్లోజ్డ్ సిస్టమ్స్లో నీటిని మార్చడం కుదరదు. చేపల వ్యర్థాల వల్ల నీటిలో అమోనియా అనే ప్రమాదకరమైన విషం తయారవుతుంది. ఇది తక్కువ మోతాదులో ఉన్నా కానీ చేపలకు చాలా ప్రాణాపాయం. అసలు బయోఫిల్టర్ అనేది మనము ఎందుకు ఉపయోగిస్తాము? బయోఫిల్టర్ అనే ఒక యంత్రాన్ని మనము నీటిలో అమర్చడం ద్వారా ఇది నీటిని బయటకు పారబోయకుండా దాని నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసే ఒక అద్భుతమైన విధానం. బయోఫిల్టర్లో మనకి మేలు చేసే బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. ఇది రాళ్ళు, ప్లాస్టిక్ లేదా గవ్వల మీద ఒక జిగురులాగా తయారవుతుంది. దీన్ని మనం బయోఫిల్మ్ అంటాము. అమోనియా అనేది ఒక అత్యంత ప్రమాదకరమైన వాయువు. దాన్ని మనము నైట్రైట్ లాగా కన్వర్ట్ చేస్తాము. దీనికి మనం ఉపయోగపడే బ్యాక్టీరియా వచ్చేసి నైట్రోబ్యాక్టర్ ఇంకా నైట్రోకోకస్. నైట్రేట్ అనేది 400 mg/లీటర్ వరకు ఉన్నా కానీ ప్రమాదం ఏమీ లేదు. బయోఫిల్టర్ యొక్క ముఖ్య ఉపయోగాలు: కార్బన్ డైఆక్సైడ్ వంటి హానికరమైన వాయువులను పారద్రోలడం, అమోనియా, నైట్రేట్ వంటి విషాలను తొలగిస్తుంది, కఠిన ఘన వ్యర్థాలని తీసేయడం, నీటిలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. బయోఫిల్టర్లో మనకి 2 ప్రధాన రకాలు ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి సబ్మర్జ్డ్ బయోఫిల్టర్. దీన్ని మనం మునిగి ఉండే ఫిల్టర్ అని అంటాము. రెండోది వచ్చేసి ట్రిక్లింగ్ బయోఫిల్టర్స్. ఇది షవర్ లాగా పనిచేస్తుంది. సబ్మర్జ్డ్ బయోఫిల్టర్ ఇది ఆక్వాకల్చర్లో వాడే అత్యంత పాత మరియు సులువైన పద్ధతి. దీనిలో రాళ్ళు లేదా ప్లాస్టిక్ ముక్కలు ఎప్పుడు నీటిలోనే మునిగి ఉంటాయి. పైనుండి లేదా కింద నుండి నీరు ప్రవహిస్తుంది. నీటి ప్రవాహంలో మనకి 2 రకాలు ఉన్నాయి. అందులో డౌన్ ఫ్లో మరియు అప్ ఫ్లో. వ్యర్థాలు రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి ఫిల్టర్ త్వరగా మూసుకుపోతుంది. ఇది డౌన్ ఫ్లోలో జరుగుతుంది. అప్ ఫ్లోలో నీరు అడుగు నుండి పైకి రావడం వల్ల వ్యర్థాలు తక్కువగా ఇరుక్కుంటాయి. దీనిలో నిర్వహణ అనేది సులువుగా ఉంటుంది. ట్రిక్లింగ్ ఫిల్టర్. ఈ ఫిల్టర్లో రాళ్ళు నీటిలో మునిగి ఉండవు. పైనుండి వాటర్ షవర్ లాగా రావడం వల్ల ఇందులో ఆ వ్యర్థాలు అనేవి ఇరుక్కుపోకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రాళ్ళ మధ్యలో ఆక్సిజన్ ఎక్కువగా ఉండడం వల్ల బ్యాక్టీరియా అత్యంత చురుగ్గా పనిచేస్తుంది. మురికి వాయువులు సులభంగా బయటికి పోతాయి. మన సబ్మర్జ్డ్ బయోఫిల్టర్ మరియు ట్రిక్లింగ్ ఫిల్టర్లో మనం ఏది చూస్ చేసుకోవాలి అనే దాన్ని తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూస్తున్న విధంగా మనకి క్లాగింగ్, ఆక్సిజన్ కంటెంట్, విద్యుత్ ఖర్చు, ఎనర్జీ కాస్ట్ అనే దాన్ని చూసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి విద్యుత్ ఖర్చు అనేది తక్కువగా కావాలి అనుకుంటే మనం సబ్మర్జ్డ్ ఫిల్టర్స్ని తీసుకోవచ్చు. ఒకవేళ మనకి ఆక్సిజన్ కంటెంట్ అనేది ఎక్కువగా పెరగాలి అని అనుకున్నా, లేకపోతే క్లాగింగ్ అనేది తక్కువగా ఉండాలి అనుకుంటే మనము ట్రిక్లింగ్ ఫిల్టర్ని చూస్ చేసుకోవచ్చు. మనకి రీసెంట్గా అడ్వాన్స్డ్ మోడర్న్ బయోఫిల్టర్స్ అనేవి వచ్చాయి. దానిలో మొదటిది రొటేటింగ్ బయాలజికల్ కాంట్రాక్టర్స్, రెండోది వచ్చేసి బీడ్ ఫిల్టర్స్. రైతులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటి అంటే మనం బయోఫిల్టర్స్ని యూస్ చేస్తున్నప్పుడు మన చెరువులోని నీళ్లు ఆమ్లత్వాన్ని ఎక్కువగా అంటే దానిలో pH తగ్గిపోతుంది. అప్పుడు మనము బయాలజికల్ ఫిల్టర్స్లో మనము ఆల్చిప్పలు కానీ లేకపోతే సున్నపు రాయిని ఉంచాలి. అప్పుడు pH అనేది నార్మల్ లెవెల్కి, ఆప్టిమమ్ లెవెల్కి వచ్చేస్తుంది. బయోఫిల్టర్స్ యూస్ చేయడం వల్ల మన ఆక్వాకల్చర్లో లాభాలు ఏంటి అంటే మొదటిది తక్కువ ఖర్చుతో లాభదాయకమైన దిగుబడి, రెండోది వచ్చేసి సురక్షితమైన శుద్ధమైన నీరు, మూడోది వచ్చేసి ఆరోగ్యకరమైన వేగంగా పెరిగే చేపలు. ఈ అవకాశం అందించిన పాడి పంటల ఛానల్ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ వాళ్ళకి నా ధన్యవాదాలు.